ఇంత చదువుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలో మీరు ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు 1999లో అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు మీరు నీకోసం సినిమాలో ఫస్ట్ చేసినట్టున్నారు. ఒక దశాబ్ద కాలం పాటు మీరు ఒక వెలిగారు. ఇప్పుడు కూడా స్టిల్ యు ఆర్ విత్ ది ఇండస్ట్రీ అనుకుంటాను. అలాంటి గ్లామరస్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా ఈ షిఫ్ట్ అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి, ఈ సనాతన ధర్మానికి లేదా హిందూ ధర్మానికి నా వంతుగా ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన కంప్లీట్గా కొంచెం డిఫరెంట్ ఫీల్డ్ ఇది. అట్నుంచే ఇటు ఎలా షిఫ్ట్ అయ్యారు? ఈ ఆలోచన ఎలా? యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ షిఫ్ట్ అండి. ఇట్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఇన్క్లైన్ టు గాడ్. మా ఇంట్లో మా అమ్మ రోజు పూజ చేస్తుంది. మా అమ్మ పూజ కోసం నేను చిన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కాకముందే వెళ్ళి పూలు తీసుకుని వచ్చి ఇచ్చేవాడిని. కార్తీక మాసం వస్తే సూర్యోదయం ముందే స్నానాలు చేసి పూజ చేసేవాళ్ళం. మా నాన్నగారు ఏంటంటే తీర్థయాత్రలకి కంపల్సరీ తీసుకెళ్లేవాడు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఊరు. ఇలాగా మా ఫ్యామిలీ ఈజ్ కంప్లీట్లీ ఇన్క్లైన్ టు సనాతనం, అంటే ఈ హిందూ ధర్మం తాలూకా చైల్డ్హుడ్. మొత్తం ఫెస్టివల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఇంట్లో చేస్తాం, అన్ని పిండి వంటలతో సహా. ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇంట్లో తెలియని ఒక బ్రైట్నెస్, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం. ఆ ఫెస్టివిటీ అట్మాస్ఫియర్ అంటే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు అర్థం చేసుకోలేకపోతున్న గొప్పతనం నేను చెప్తాను. ప్రతి ఒక్కడికి పని కల్పించాలి. అంటే ఏం చేయాలి? ప్రతి దీన్ని ఒక ఈవెంట్ లాగా చేయాలి, ఒక ఫెస్టివల్ లాగా చేయాలి. ఏదైనా ఇప్పుడు రాముడు పుట్టిందాన్ని ఫెస్టివల్ చేయాలి, సంక్రాంతిని ఫెస్టివల్గా చేయాలి, కొత్త సంవత్సరం వస్తే ఉగాదిని ఫెస్టివల్గా చేయాలి, ఇలాగా వినాయకుడి చవితిని ఫెస్టివల్గా చేయాలి, దీపావళిని ఫెస్టివల్గా చేయాలి. ఎందుకు ఇన్ని ఫెస్టివల్స్ అంటే ఎన్నిసార్లు మనం ఫెస్టివల్స్ చేస్తుంటే అంతమందికి ఎక్కువ పని కల్పిస్తాం. అంతమందికి పని కల్పించే ఒక ఆచారం రావాలి. ఫెస్టివల్ ఏదో ఒక మెసేజ్ ఇస్తుందని చెప్తారు. ప్రతి ఫెస్టివల్లో ఇంతమంది ఎంగేజ్ అవ్వాలి. ఎంగేజ్ అయితే వాళ్ళందరికీ ఫుడ్ పెడతాం, వాళ్ళందరికీ ఇది వస్తుంది, పని వస్తుంది, వాళ్ళ ఇంటికి గడుస్తుంది. అందుకు ఇన్ని ఫెస్టివల్స్ ఈజ్ అగైన్ ఏ పాజిటివ్ వైబ్రేషన్. ప్రతిసారి మనం ఫెస్టివల్ చేసుకుని ప్రతిసారి ఇంట్లో ఒక తెలియని కాళ వస్తుంది, ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ ది లైఫ్ని సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేంత గొప్ప సనాతన ధర్మం ఏదైతే ఉందో ఇది అందరికీ తెలియాలి. ఇది నేను చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాను. నేను ఈ సెలబ్రేషన్ని ప్రపంచానికి పరిచయం చేయాలంటే ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో భగవద్గీతతో స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన సెలబ్రేషన్.